2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ఒమన్ తీరానికి సమీపంలో అమెరికా బలగాలు జరిపిన దాడిలో ముగ్గురు భారత నావికులు మరణించినట్లు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు. తొలుత వీరు గల్లంతైనట్టుగా సమాచారం వచ్చినా ఇప్పుడు వారి మరణాన్ని అధికారికంగా ధృవీకరించారు. ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలు మాత్రమే ఇప్పటి వరకు లభ్యమైనట్లుగా తెలిపారు. పలావు జెండాతో ప్రయాణిస్తున్న సెటబెల్లో ఆయిల్ ట్యాంకర్ పైన ఈ దాడి జరిగినట్టుగా సమాచారం. నౌకలో మొత్తం 28 మంది సిబ్బంది ఉండగా వారిలో 24 మంది భారతీయులు ఉన్నారు. మిగిలిన వారిలో ఇద్దరు పాకిస్తాన్కు చెందినటువంటి వారు, ఒక ఉక్రెయిన్ పౌరుడు, ఒక రష్యా పౌరుడు ఉన్నట్టుగా తెలుస్తోంది. దాడి తర్వాత 21 మంది భారత నావికులను సురక్షితంగా రక్షించారు. అయితే డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా, చీఫ్ ఇంజనీర్ పట్నల సురేష్ కనిపించకుండా పోయారు. తాజాగా వీరు మరణించినట్లుగా నిర్ధారణ అయింది. ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన సోనోవాల్ మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రక్షించిన సిబ్బందిని వెంటనే స్వదేశానికి తీసుకురావాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. మృతదేహాలను కూడా త్వరగా భారత్కు తరలించే చర్యలు చేపట్టాలని సూచించారు. ఇక ఇరాన్ చమురు రవాణా పైన అమల్లో ఉన్న ఆంక్షలను ఉల్లంఘించినందుకే ఇంచిందనేటువంటి ఆరోపణలతో అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ నౌక పైన దాడి చేసినట్టుగా తెలుస్తుంది. హార్మోజ్ జలసంధి మీదుగా ప్రయాణించే సమయంలో ఈ ఘటన జరిగినట్టుగా సమాచారం. నౌకను నిలిపివేసేందుకు ఖచ్చితత్వంతో కూడిన ఆయుధాలను ఉపయోగించినట్టుగా అమెరికా వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనను భారత తీవ్రంగా ఖండించింది. భారతీయులు ప్రయాణిస్తున్నటువంటి నౌక పైన దాడి జరగడం ఆందోళన కలిగించే విషయమని తెలిపింది. ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధిని పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇక ఈ ఘటన పైన ఒమెన్లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పూర్తి వివరాలు సేకరిస్తున్నామని వెల్లడించింది. నౌకలో ఉన్న భారతీయుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపింది. కాగా ఈ ఘటనకు ఒక రోజు ముందు గల్ఫ్ ఆఫ్ ఒమెన్లోని సెటబెల్లో అనే ట్యాంకర్ పైన జరిగిన అమెరికా సైనిక దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన పైన భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు దౌత్యపరంగా స్పందించింది. వరుసగా భారతీయులు ఉన్న వాణిజ్య నౌకలు లక్ష్యంగా మారుతుండడంతో సముద్ర మార్గ భద్రత పైన కొత్త ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజా ఘటన పైన ఇంకా పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.